In an election, 10% voters did not cast the vote. ఒక ఎలక్షన్ జరుగుతుంది. ఈ ఎలక్షన్లో సపోజ్గా ఒక ప్లేస్ నుంచి కొంతమంది వచ్చి రైట్ ఓట్ అయ్యాలి. 10 మంది అసలు ఓట్ అయ్యలేదు. 10 మంది అసలు ఓటు హక్కుని వినియోగించుకోలేదు. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. 10% మంది రైట్ ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఇంకో 60 మంది ఓటు వేయడానికి బూత్కి వెళ్ళారు, కానీ ఆ ఓటు మీద రైట్ ఎవరి మీద సిగ్నేచర్ పెట్టకుండా బ్లాంక్గా వదిలేశారు. ఏ దాని మీద రైట్ ఎవరికి ఓటేయకుండా బ్లాంక్గా వదిలేశారు. ఫస్ట్ పాయింట్, 10% మంది అసలు ఓటు హక్కు వినియోగించుకోలేదు. వినియోగించుకున్న దాంట్లో 60 మంది ఎవరికి ఓటేయకుండా రైట్ బ్లాంక్గా వదిలేశారు. రైట్, ఇది సెకండ్ కీ పాయింట్. ఫస్ట్ ఈ క్వశ్చన్ని చదువుకుంటూ వస్తే మనకు అన్ని మోడల్స్ అర్థమవుతాయి సార్. దాని తర్వాత రైట్ విన్నర్కి 47% ఓట్స్ వచ్చాయి. విన్నర్కి 47% ఓట్స్ వచ్చాయి. రైట్, అండ్ విన్నర్ కాంపిటీటర్ మీద 308 ఓట్ల రైట్ ఎక్కువలో గెలిచాడు. విన్నర్ రైట్ లూజర్ కంటే 308 ఓట్స్ ఎక్కువ వచ్చాయి. నౌ ఈ పాయింట్స్ చూడండి సార్. ఫస్ట్ 10% ఓట్స్ ఎవరూ వినియోగించుకోలేదు. దాని తర్వాత 60 మంది ఎవరికి ఓట్ అయ్యలేదు. దాని తర్వాత విన్నర్ లూజర్ మీద 300 ఓట్ల ఎక్కువ ఓట్లు వచ్చాయి. విన్నర్కి పార్టిసిపేట్ చేసిన దాంట్లో 47% ఓట్స్ వచ్చాయి. అయితే క్వశ్చన్లో ఏమన్నాడు? నంబర్ ఆఫ్ ఓట్స్ ఆన్ ద లిస్ట్. మొత్తము ఓటేసిన వాళ్ళు ఎంతమంది. నౌ ఈ పాయింట్ని ఇట్లాంటి క్వశ్చన్స్ గనక ఎలక్షన్స్ మీద మీకు గనక క్వశ్చన్స్ ఇచ్చినట్టు అయితే దయచేసి మీరు యూజ్ చేయాల్సిన పద్ధతి ఏంటంటే ఆన్సర్ టు క్వశ్చన్ పద్ధతి. ఆన్సర్ ఆప్షన్ నుంచి క్వశ్చన్ స్టేట్మెంట్ కరెక్టో లేదో చూడాలి. ఆన్సర్ ఆప్షన్ నుంచి ఇన్పుట్ తీసుకొని క్వశ్చన్లో ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టో లేదో వెరిఫై చేసుకుంటే మీకు ఈజీగా ఫాస్ట్గా రైట్ ఏమీ ఎక్స్ అండ్ వైలు లేకుండా ఆన్సర్ వస్తుంది. దీన్ని మనము ఇంగ్లీష్లో ఏమంటామంటే బాటమ్ అప్ అప్రోచ్ అని అంటాం. బాటమ్ అప్ అప్రోచ్ అంటే ఆన్సర్ ఆప్షన్ తీసుకొని క్వశ్చన్ స్టేట్మెంట్ కరెక్టో లేదో చూడడము. టాప్ డౌన్ అప్రోచ్ అంటే క్వశ్చన్ని చదివి ఎక్స్ అనుకొని ఆన్సర్ని ఎస్టాబ్లిష్ చేయడము. బాటమ్ అప్ అప్రోచ్ అంటే ఆన్సర్ ఆప్షన్ నుంచి క్వశ్చన్. చాలా ఈజీ. ఎక్స్ అండ్ వైలు దయచేసి ఏమీ అనుకోకండి. ఒకసారి క్వశ్చన్ చూడండి సార్. ఇప్పుడు 100 ఓట్లు ఉన్నాయనుకోండి. ఆ 100 ఓట్లలో ఒక 10% మంది అసలు ఓటు వేయలేదు. అంటే మొత్తం ఎంతమంది ఓటేశారు? 90% మంది ఓటేశారు. ఆ 90% ఓటులో విన్నర్కి ఎన్ని ఓట్లు వచ్చాయన్నాడు? 47% ఓట్లు వచ్చాయన్నాడు. విన్నర్కి 47% ఓట్లు వస్తే లూజర్కి ఎన్ని ఓట్లు వచ్చాయి? 43% ఓట్లు వచ్చినట్టు. 10% మంది అసలు ఓటు హక్కు వినియోగించుకోలేదు. అంటే వినియోగించుకున్న వాళ్ళు ఎంతమంది? రైట్ 90% మంది. దాంట్లో 47%కి రైట్ విన్నర్ ఓట్లు వచ్చాయి. లూజర్కి 43% వచ్చాయి. 90లో విన్నర్కి 47 అంటే లూజర్కి 43 వచ్చినట్టు. అంటే వీటి మధ్య తేడా ఎంత ఉంది? 4% ఉంది. 4%. ఆన్సర్ ఆప్షన్ నుంచి చూద్దాం. 4% ఆఫ్ ఫస్ట్ ఆప్షన్ 3600 తీసుకుంటే రైట్ ఓట్ల రూపంలో ఎంత ఉంది? 144 ఓట్ల రూపంలో డిఫరెన్స్ ఉంది. కానీ దాంట్లో 60 ఓట్లు, ఇది కాకుండా 60 ఓట్లు బ్లాంక్ పోల్ అయ్యాయి. 144 + 60 ఎంత? 204. కానీ నాకు మొత్తం ఎంత రావాలి? 308 ఓట్లు రావాలి. ఫస్ట్ ఆప్షన్ తప్పు. సెకండ్ ఆప్షన్ 4% ఆఫ్ మొత్తం ఓట్లెంత? 6200. సో 4% ఎంత? 248. వీటి మధ్య తేడా 248. 60 ఓట్లు బ్లాంక్. 248 + 60 ఎంత? రైట్ 308. ఆన్సర్ ఎంత ఈ క్వశ్చన్కి? 6200. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 100% మొత్తం ఓట్లు అనుకుంటే
10% ఓట్లు, రైట్. ఓట్లు వేయని వాళ్ళు ఎంతమంది? 10%. అంటే వేసిన వాళ్ళు ఎంతమంది? 90%. వేసిన వాళ్ళల్లో విన్నర్కి 47% వచ్చింది. అంటే లూజర్కి ఎంత వచ్చింది? 90 మైనస్ 47, 43% వచ్చింది. విన్నర్కి 47 అయినప్పుడు లూజర్కి ఎంత? 43. వాటి మధ్య తేడా ఎంత? 4% ఆఫ్ టోటల్ ఓట్స్. టోటల్ ఓట్స్ 6200 అనుకున్నాను. 4% ఆఫ్ 6200 ఎంత? 248. వీటి మధ్య తేడా 248 ప్లస్ 60 ఓట్లు వేశారు కానీ ఎవరికి ఓట్ వేయలేదు. 248 ప్లస్ 60 ఎంత? 308. ఎస్పెషల్లీ ఎలక్షన్ రిలేటెడ్ ప్రాబ్లంలు పర్సంటేజ్లో చాలా ఇంపార్టెంట్. ఎలక్షన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని మీరు ఏం చేయొచ్చు అంటే ఆన్సర్ టు క్వశ్చన్ చేయండి. క్వశ్చన్ టు ఆన్సర్ చేస్తే మీకు ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఆన్సర్ టు క్వశ్చన్ చేయండి. ఎక్స్లు వైలు అనుకుంటే మీకు ఎక్కువ టైం పడుతుంది. ఫస్ట్ క్వశ్చన్ అందరికీ క్లియర్ కదా సార్? సో 4% ఆఫ్ 4% 300 ఓట్లు 8 ఓట్లు వీళ్ళ మధ్య డిఫరెన్స్ ఉన్నాయి. దాంట్లో 60 ఓట్లు చెల్లలేదు. 308 నుంచి 60 బ్లాంక్ ఓట్లు, అంటే మిగిలింది 248. 4% ఆఫ్ ఆన్సర్ ఏం కావాలి? 248 కావాలి. 4% ఆఫ్ 6200 ఈస్ 248. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్.